ఈ కీబోర్డుల యుగంలో టకా టకా టైప్ చేస్తున్న రోజులలో చేతి రాతకు కూడా ఇంత ప్రాధాన్యం ఉందా అంటే ఉంది అంటున్నాయి భారత న్యాయస్థానాలు. అవును, మందుల షాపుల వాళ్ళకే అర్థమయ్యే డాక్టర్ల చేతిరాత గురించి జోకులు మీమ్స్లో మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ చేతిరాత విషయం కోర్టు వరకు చేరింది. తాజాగా పంజాబ్, హర్యానా హైకోర్టులు ఒక ముఖ్యమైన తీర్పుని ఇచ్చాయి. అదేమిటంటే మందుల చీటీ స్పష్టంగా చదవగలిగేలా ఉండటం ఓ ప్రాథమిక హక్కు అని. కోర్టు వ్యాఖ్యానం చాలా గంభీరంగా ఉంది. ఒక స్పష్టమైన ప్రిస్క్రిప్షన్ జీవితం మరణం మధ్య తేడాను చూపగలదు అని పేర్కొంది. నేటి రోజుల్లో నగరాలు మరియు మెట్రో హాస్పిటల్స్లో డాక్టర్లు డిజిటల్ ప్రిస్క్రిప్షన్స్ని వాడుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలు, చిన్న చిన్న పట్టణాల్లో మాత్రం ఇంకా చేతిరాతే ఆధారం. అక్కడే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అంటున్నారు అధికారులు. డాక్టర్లు రోజు వందలాది మంది రోగులను చూసే క్రమంలో త్వరగా రాయడం వల్ల చేతిరాత అర్థం కాకుండా మారుతుంది. కానీ ఈ అస్పష్ట రాత వల్ల ప్రమాదాలు భయంకరంగా ఉంటాయి. ఒడిశా హైకోర్టు గతంలో జిగ్జాగ్ రాత శైలిపై వ్యాఖ్యానించింది. అలహాబాద్ హైకోర్టు అయితే ఇంత చెత్తగా రాసిన రిపోర్టులు చదవడం అసాధ్యం అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. ఇది కేవలం రాత అందం గురించి కాదు, అర్థం కాని ప్రిస్క్రిప్షన్స్ రోగుల ప్రాణాలపై నేరుగా ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1999లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అమెరికాలో ప్రతి సంవత్సరం కనీసం 44,000 మంది రోగులు వైద్యపరమైన లోపాల వల్ల మరణిస్తున్నారట. వాటిలో సుమారు 7,000 కేసులు దాదాపు చేతిరాత అర్థం కాకపోవడం వల్లే అంటూ వెల్లడైంది. ఇటీవల ఘటనలో స్కాట్లాండ్లో ఓ మహిళకు పొడిబారిన కంటి క్రీమ్కు బదులు తప్పుగా అంగస్తంభన క్రీమ్ ఇచ్చారట. దానివల్ల ఆమెకు కెమికల్ బోన్స్ ఏర్పడ్డాయి. యూకే వైద్యాధికారులు కూడా దీన్ని అంగీకరించారు. ఔషధ లోపాలు అనేక ప్రాణాలను తీస్తున్నాయి అని, మరియు ఒక స్పష్టమైన సూచన కూడా చేశారు. ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా 50% లోపాలను తగ్గించవచ్చు అని. మన దేశంలో కూడా ఇప్పుడు ఆ సమయం వచ్చింది. డిజిటల్ యుగంలోకి పూర్తిగా అడుగుపెట్టి అస్పష్టమైన చేతిరాత కన్నా స్పష్టమైన ప్రాణరక్షణ ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే ఒక చిన్న అక్షరం, ఒక చిన్న పొరపాటు జీవితం మరణం మధ్య ఒక గీతను గీయగలదు.